హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు మనం జాబ్ నోటిఫికేషన్స్ గురించి చూద్దామండి. నేను ప్రీవియస్గా జోన్ 1, జోన్ 2 అండ్ జోన్ 4లో కూడా ఈ నర్సింగ్ రిలేటెడ్ నోటిఫికేషన్ గురించి వచ్చిన జాబ్స్ గురించి మన ఛానల్లో అయితే వీడియో పెట్టడం జరిగింది. మీరు ఏ జోన్కి సంబంధించిన వాళ్ళైతే ఆ జోన్లోని నర్సింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం జోన్ 3కి సంబంధించిన నర్సింగ్ వేకెన్సీస్ గురించి నోటిఫికేషన్ చూద్దాము. ఎలా అప్లై చేయాలి, ఏజ్ లిమిట్ ఏంటి, ప్రాసెస్ కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోని కంప్లీట్గా చూడండి. ఇవి కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ తీయడం జరుగుతుంది. స్టాఫ్ నర్సెస్ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. జోన్ 3లో 44 వేకెన్సీస్ అండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఆర్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. cfw.ap.nse.in వెబ్సైట్లో చూడొచ్చు. లాస్ట్ డేట్ 15th January 2025 లోపు మీరు అప్లై చేసుకోవాలి. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, అశ్విని హాస్పిటల్ బ్యాక్ సైడ్, ఓల్డ్ ఇటుకలబట్టి రోడ్, గుంటూరు ఆఫీస్ దగ్గర మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది January 1 నుంచి తీసుకుంటున్నారండి. 15th లాస్ట్ డేట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినవి వెయిటేజ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఇయర్స్ కౌంట్ చేస్తారు. అది వెయిటేజ్ వేరేగా ఇస్తారు. దానికి 10 మార్క్స్ ఇస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే, అంటే మీరు రూరల్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ గవర్నమెంట్లో ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా ఎక్స్పీరియన్స్ మార్క్స్ మీకు కలుస్తాయి. ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ ఉంటుందండి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఉంటుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కి 10 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 52 ఇయర్స్ వరకు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఫీ అనేది ఉంటుందండి అప్లై చేయడానికి ఫీజు. ఓసీ క్యాండిడేట్స్కి 700 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ డిఫరెంట్లీ ఎనేబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 500 రూపీస్. రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ గుంటూరు అనే నేమ్ మీద డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది 75% మార్క్స్ మీ నర్సింగ్ మార్క్స్ నుంచి తీసుకుంటుంది. అండ్ 10 మార్క్స్ అనేది ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ క్వాలిఫికేషన్కి ఇచ్చే వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 10 మార్క్స్. అండ్ 15% మార్క్స్ అనేది వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ ఎనీ COVID-19 సర్వీసెస్ అండర్ గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తే దానికి వేరేగా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండి నర్సింగ్ ప్రొఫెషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి జోన్లో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ జాబ్ రిక్వైర్మెంట్ ఉంది లేదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసి దాంతోపాటు మీ సర్టిఫికెట్స్, 10th క్లాస్ సర్టిఫికెట్స్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ అండ్ నర్సింగ్ ప్రొఫెషన్ మార్క్స్ లిస్ట్ అండ్ స్టడీ సర్టిఫికెట్స్ 4th to 10th స్టడీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఇంకా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది 15th January లోపు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్. నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.